అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలోని కేసనపల్లిలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల ముంపునకు గురై పాడైపోతున్న కొబ్బరి చెట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. సుమారు 16 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ గట్టును బలోపేతం చేసే పనులను చేపడతామన్నారు. వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఈ యొక్క రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శంకరగుప్తం డ్రైన్ ముంపు సమస్యల మీద పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే పరిశీలించడం మీదట అర్థమైంది, గతంలో ఒక బెంగాల్ దుఃఖదాయని, లేకపోతే బెజవాడ దుఃఖదాయని, అట్లానే శంకరగుప్తం కూడా ఒక దుఃఖదాయనిగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఈ యొక్క కేసనపల్లి సంబంధించినటువంటి పరిసర 27 గ్రామాలు ఒక వేసవి విడిది కేంద్రాలుగా, ఒక టూరిజం ప్రాంతాలుగా కలకల్లాడుతున్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి, ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో ఈ కేసనపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా శాసనసభ్యులు కూడా రైతు నాయకులతో కలిసి మరి మాతో కూడా